నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు సీజనల్ ఫ్రూట్ సీతాఫలం జ్యూస్‌తో మీ ముందుకొచ్చేసానండి. చాలా యమ్మీగా ఉంటుంది. మరి మీరు కూడా చేసేస్తారా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్‌లోకి వెళితే ముందుగా మనకి కావాల్సినన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఈ సీతాఫలం చక్కగా పండైతే ఎంత పండైతే అంత టేస్టీగా ఉంటుందండి. సో, నేనైతే ఒక పండు చూపిస్తున్నాను. ఒక పండుని చక్కగా ఇలా నిలువుగా కట్ చేసుకొని స్పూన్‌తో మనం తీసేస్తే ఆనియన్ చాపర్‌లో వేసుకోండి. ఆనియన్ చాపర్‌లో వేస్తే మీకు పిక్కలు అలాగే ఈ ఈ జ్యూస్ పల్పీ కూడా మీకు సెపరేట్ అయిపోతుంది. చూసారా? ఇలా స్పూన్‌తో మొత్తం లాగేస్తే 2 పీల్ ఔట్ అయిపోతాయండి. సో, మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ పిక్కలు సెపరేట్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇలా ఆనియన్ చాపర్‌లో వేసుకొని ఒక్కసారి మనం ఆనియన్స్ కట్ చేసే ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా పిక్కలన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇది లేని వాళ్ళు కూడా స్పూన్‌తో కొంచెం సేపు కలిపితే అయిపోతాయండి. లేదంటే మిక్సీ జార్‌లో వేసినా పిక్కలన్నీ సెపరేట్ అయిపోతాయి. సో, ఆనియన్ చాపర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఇదున్న వాళ్ళు ఇలా చేసుకోండి. చూసారా? మన పల్పి అంతా సెపరేట్ అయిపోయి, పిక్కలన్నీ కూడా సెపరేట్ అయిపోయాయి. సో, ఈ సీడ్స్ అన్నీ తీసి వేరే బౌల్‌లో వేసి నేను పడేస్తున్నానండి. సో, మీకు చూపించడం కోసం బౌల్‌లో వేసి చూపించాను. సో, ఇవన్నీ సెపరేట్ చేసుకోవాలి. కొంతమంది ఇవి సెపరేట్ చేసుకోవడం గురించే తెన్ను అంటారండి సీతాఫలాలు. అలాంటి వాళ్ళకి మీరు ఇలా చేసి పెట్టండి. ఇట్టే తినేస్తారు. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, సీజనల్ ఫ్రూట్స్ అస్సలు మనం మిస్ ఔట్ చేయకూడదు. దాంట్లో ఉన్న బెనిఫిట్స్, దాంట్లో ఉన్న ప్రయోజనాలు చాలా ఉంటాయి కదా! అలాంటివి ఫ్రూట్స్‌ని మనం ఒక్కొక్క ఫ్రూట్‌ని ఒక్కొక్కలా చేసుకోవచ్చు. మరి సీతాఫలాన్ని మాత్రం ఇలా చేసుకోండి. ఈ సీతాఫలం పల్ప్ అంతట్లో కొంచెం పల్ప్ నేను కప్‌లో తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగిలిన దాన్ని మిక్సీ జార్‌లో వేసి ఫస్ట్ మిక్సీ జార్‌లో పల్ప్ అంతటిని మెత్తగా ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయి ఆల్మోస్ట్ మనకి దోస బ్యాటర్‌లా అయిపోతుందండి. అంత మెత్తగా అయిపోతుంది. దీంట్లోనే చల్లని పాలండి ఫ్రిడ్జ్‌లో నేను కాచి చల్లార్చుకున్న పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అవి తీసి వేశానండి. సో, ఈ మిల్క్ కూడా వేసి ఒక్కసారి మనం పల్ప్ చేసి తీసి చూస్తే అంతేనండి. మన సీతాఫల్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లోనే మనం ముందుగా పక్కన తీసి ఉంచాం కదా పల్ప్, ఆ పల్ప్ కూడా యాడ్ చేసి పైన కొంచెం పిస్తా నట్స్‌తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.